నమస్కారం గురుగారు. ఇప్పుడు కొన్ని చోట్ల రుద్రాక్షలు అనేవి రుద్రుని కన్నీళ్లలో నుంచి వచ్చినవి అంటారు. కానీ కొంతమంది రుద్రాక్షలు అసలు రుద్రుని కళ్ళే అని అంటారు. ఈ రెండిట్లో ఏది నిజం? అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. శివప్రియాయ విద్మహే నేత్రత్రయాయ ధీమహి తన్నో రుద్రాక్ష ప్రచోదయాత్. ఓం నమ శివాయ. మనకి శివపురాణం కానివ్వండి, లింగ పురాణం కానివ్వండి, రుద్రాక్ష జాబ్యాలోపనిషత్తు కానివ్వండి, దేవి భాగవతంలో కానివ్వండి, ఇలా అనేక పురాణాల్లో కానీ రుద్రాక్షల గురించి రకరకాలుగా చెప్పటం అయింది. కొన్ని చోట్ల రుద్రుడు రోధించగా ఏర్పడినవి కాబట్టి రుద్రాక్షలు అన్నారని చెప్పారు. అలాగే కొన్ని రుద్రాక్షలు కన్నీరు అంటే వారు చాలా ఎక్కువసేపు అంత అమితంగా రోధించటం వల్ల వారి కనుల నుండి నీళ్ళు వచ్చాయి కాబట్టి ఆ కన్నీరే రుద్రాక్షలుగా ఆవిర్భవించాయని కొంతమంది చెప్పారు. అయితే నేను ఈ విషయం మీద చాలా పరిశోధన చేయడం జరిగింది. హిమాలయాలకు వెళ్ళి అనేక మంది యోగుల్ని, ఋషుల్ని కలిసి అక్కడ నేను వీటి గురించి తెలుసుకున్నట్టు కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే దీంట్లో ఏంటంటే మనకి రోధించటం వల్ల ఎలా ఉంటుంది ఆ కన్నీరు అనేది కూడా టెస్ట్ చేసాం. కొంచెం ఉప్పగా వగరగా ఉంటుంది అన్నమాట. ఉప్పుగా ఉంటుంది. అయితే ఆనంద బాష్పాలు ఎలా ఉంటాయి చూస్తే చప్పగా కొద్దిగా తీయగా ఉంటాయి. సో ఇక్కడ మరి మనకి రుద్రాక్ష వచ్చి మనకి పురాణాల్లో కూడా చెప్తారు, గుబిల నుంచి ముక్కులో పొక్కుల నుంచి రాక్షసులు ఉద్భవించారని. అలాగే కంటి నుంచి వచ్చిన కన్నీరు కూడా మైనస్ వైబ్రేషన్తోనే కదా కన్నీరు వస్తుంది. అప్పుడు అక్కడ రాక్షసులే ఉద్భవించాలి కానీ ప్రపంచానికి మేలు చేసే రుద్రాక్షలు ఎలా అవతరిస్తాయి? ఇది నా ప్రశ్న. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఈ విషయాన్ని. కరెక్టే, మీరు చెప్పిన మాట వాస్తవం. కాబట్టి అసలు ఎలా ఉద్భవించి అనేది నాకు దర్శనం చేయించారు వాళ్ళు. అంటే అక్కడ పరమేశ్వరుడు అఘోరాస్త్రం కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడనమాట ఈ త్రిపురాసురులను సంహరించడానికి. త్రిపురాసురులు లోక సంకటం అయ్యి వాళ్ళు బాధిస్తూ ఉంటే దేవతల్ని అందరినీ అన్ని లోకాలని వారిని సంహరించడానికి ఆయన అఘోరాస్త్రం కోసం తపస్సు చేస్తారనమాట. ఎంతో హెవీ కాన్సన్ట్రేషన్తో కొన్ని వేలాది సంవత్సరాలు తపస్సు చేసి పొందిన సకల దేవతల యొక్క శక్తితో ఆ యొక్క అస్త్రాన్ని పొంది ఆ త్రిపురాసురుని సంహరిస్తారు. ఆ సమయంలో వారికి దేవతలందరూ కూడా పూలజల్లు కురిపిస్తారు ఆనందంతో. ఆయన విజయ గర్వంతో ఆయన ఒక్కసారిగా ఇంత కష్టపడి ఆ అఘోరాస్త్రాన్ని సంపాదించడానికి ఆయన ఇలా అంటే వస్తుంది కదా, కానీ ఆయన అక్కడ ఒక రకమైనటువంటి తపస్సు చేశారన్నమాట. దానికోసం అప్పుడు ఆయన పడిన శ్రమకి గుర్తింపుగా వీళ్ళందరూ హర్షధ్వానాలతో పూలజల్లు కురిపించటం, ఇదంతా ఒకందు అమ్మవారు కూడా ఆయన ఇంకా విజయ గర్వంతో చూడటం ఆయనకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగించి ఆ సందర్భంలో ఆనంద బాష్పాలు అలా చెక్కిల మీదుగా జారుతూ వస్తూ ఉన్నాయన్నమాట. సహజంగా మనం కూడా ఏదన్నా ఇంట్లో ఆనంద బాష్పాలు వచ్చినప్పుడు నా ఒళ్ళు ఇప్పుడు పులకరిస్తుంది చెప్తుంటే. ఆనంద బాష్పాలు వచ్చినప్పుడు మనం సహజంగా తుడుచుకోం. అదే కన్నీరు వస్తే ఎవరైనా చూస్తారని చెప్పి గబుక్కున కర్చీఫ్తోనే అద్దుకుంటాం. కానీ ఆనంద బాష్పాలని అలా వస్తుంటే మనం కూడా ఇలా చూసుకుంటాం, 3 గంటగా చూసుకుంటాం. అలాగే పరమేశ్వరుడు కూడా చూసుకున్నాడు. ఆనంద బాష్పాలు అలా చెక్కుల మీద జారువారుతూ ఉంటే వాటిని మన యొక్క పాపాలన్నిటిని కూడా క్షీణింపజేయటానికి రక్ష రుద్రాక్షగా అవతరించమని వాటికి వరం ఇచ్చి పంపించాడు భూమి మీదకి. అది కూడా పడింది హిమాలయాల్లో. అలా రుద్రాక్షలు ఆవిర్భవించి అవి రుద్రాక్షలుగా అవతరించి వారికి సమర్పించాయి. అప్పుడు ఆయన దగ్గరే సకల దేవతల యొక్క శక్తులు ఉన్నాయి కాబట్టి ఆయా శక్తులన్నీ కూడా ఆ రుద్రాక్షల్లోకి ఆ యొక్క అంశాలు వెళ్ళి చేరాయి అన్నమాట. ఆ విధంగా అనేక రుద్రాక్షలు రుద్రుని యొక్క అంశగా మనకి వచ్చాయన్నమాట. ఆయన యొక్క కణాల నుండి వచ్చాయి, అంటే రుద్రాంశతో వచ్చినాయి అన్నమాట అవి. కాబట్టి రుద్రుడు రోధించగా వచ్చినవి కాదు,
ఆయన ఆనందంతో మనకు సమర్పించినవి. కాబట్టి రుద్రాక్షలు అలాంటి ఫలితాలు ఇస్తాయన్నమాట. కాబట్టి మనం రుద్రాక్షల్లో రుద్రాక్ష, భద్రాక్ష, సద్రాక్ష, రౌద్రాక్ష అనే రకాలు ఉన్నాయి. ఇంకా చాలా రకాల రుద్రాక్షలు ఎలా ఉద్భవించాయి కూడా మరొక ప్రశ్నలో చెప్తాను. అర్థమైందా నీకు? నీ డౌట్ క్లియర్ అయిందా? కాబట్టి మనం కూడా గమనించండి, మీరు కావాలండి ఒకసారి ఏడ్చినప్పుడు ఆ నీళ్లు కొద్దిగా చూసి టచ్ చేసి చూడండి. నేను చేశాను. అది ఉప్పుగా ఉంటాయి, వగరగా ఉంటాయి, చేదుగా ఉంటాయి కూడా. అది ఆనంద బాష్పాలు చప్పగా ఉంటాయి. చప్పగా అంటే అది తీపి కింద లెక్కే అనమాట. అది తీపి కింద లెక్క. అలా మనకి రిలీజ్ చేసే ఆ గుణము బట్టి కూడా అది పడుతుంది అనమాట. మనం ఏ వస్తువు అయినా కూడా ఒక కషాయి వాడి దగ్గర చిలక పెరిగిందనుకో, చంపండి, కొట్టండి అంటూ ఉంటుంది. అదే ఒక పండితుడి దగ్గర పెడితే వేదాలు వల్లిస్తుంది. అలాగే ఆయన యద్భావం తద్భవతి. ఆయన భావం ఏంటి? వాటిని అనుగ్రహించారు. కాబట్టి అవి రుద్రాక్షలుగా అవతరించాయి. భూమి మీద అందరికీ సకల జనుల పాప పరిహారార్థం కోసం అవి వచ్చాయి. అలాగే రక్ష రుద్రాక్షగా ఉన్నాయి. కాబట్టి రుద్రాక్షలు ఎక్కడా కూడా స్వామివారి యొక్క ఆనంద బాష్పాలే రుద్రాక్షలుగా అవతరించాయని మీరందరూ గమనిస్తే మంచిది. శుభం భవతు.